మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాసరావు గారు. ఆయన మిగతా విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, మనం చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గానే ప్రభుత్వం వచ్చింది. కుటుంబ ప్రభుత్వం బ్రహ్మాండంగా అత్యధిక మెజారిటీతో, అత్యధిక సీట్లతో గవర్నమెంట్ ఇది ఫామ్ అయింది. ఇప్పటికీ రోడ్లు సరిగా లేవు. ఇప్పటికీ కూడా రోడ్లకి అదేవిధంగా సరైన సదుపాయాలు కూడా ఇప్పటికీ కూడా లేవు. అయినా సరే కొన్ని జిల్లాల్లో నేషనల్ హైవే దగ్గర ఉండే టోల్గేట్లు రాష్ట్రాల వారీగా టోల్గేట్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా కొన్ని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. సో దాని మీద మీరు ఏమంటారు? ప్రజలందరూ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది కూడా ఒకసారి చూడాల్సింది. రోడ్లు ఈ రాజకీయ నాయకులు తాతలేసింది కాదు. మీరు హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు అటు గుంటూరు వెళ్ళే ఈ రోడ్లన్నీ కూడా 1576లోనే టెన్షన్ మాస్టర్లుగా మిగతా వాళ్ళు రాసిన ప్రకారం ఓ బ్రహ్మాండమైన జాతీయ రహదారుల టైప్లో ఉండేవి. ఎందుకంటే మచిలీపట్నం టు మీర్ జుమ్మల గారికి, లేదా ఇక్కడున్న కుతుబ్ షాహీ వాళ్ళందరికీ, లేకపోతే మొఘల్ వాళ్ళందరికీ కూడా అనేక షిప్స్ కూడా మచిలీపట్నం ఉండేవి. అక్కడి నుంచి పేటపల్లి నిజాంపట్నం ఉండేది. జాతీయ రహదారుల కింద అనేక రహదారులు కింద మ్యాప్స్ ఉన్నాయి ఆ రోజులు కూడా నా దగ్గర. అలాగే అనేక చోట్ల షేర్షా సూరి గారు అయితే గాడ్ నేషనల్ బ్యాంక్ చేశారు. దాన్ని కొనసాగిస్తా మీరు గమనించండి. ఆ వెస్ట్ మన చెన్నై అంటే చెన్నపట్నం నుంచి కలకత్తా వెళ్ళే రహదారులు ఇప్పుడు ఏలూరు ఉందనుకోండి, గ్రాండ్ నేషనల్ ట్రంక్ రోడ్ అని, జిఎన్టీ రోడ్ అనేవాళ్ళు మేము. అలాగే గుంటూరు నెల్లూరు నుంచి వెళ్ళేది. అంటే ఆ రోజుల్లోనూ జాతీయ రహదారి కింద రహదారి ఉండేది. అది ఈ జాతీయ రహదారులను ఏదైతే మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. దానికోసం ఆల్రెడీ కేంద్రం దగ్గర పన్నులు కడుతున్నాం, వెహికల్ ట్యాక్స్లు కడుతున్నాం, అంతా పర్వాలేదు. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఆదాని గారి టైపులో బ్యాచ్ అంతా వీళ్ళు కాక ఆదాని గారు అన్నం తమ్ముడు ఉంటాడు. వచ్చిన తర్వాత ఈ షోల్డర్ సెక్షన్ చేసే పని పెట్టి తోలు తీయటం మొదలుపెట్టింది. అంటే 2 లైన్ ఉంటే దాన్ని 4 లైన్ చేసుకుంటే బాధ్యత కేంద్ర ప్రభుత్వ బాధ్యత. నేషనల్ హైవేస్ వరకు ఎక్స్ప్రెస్ రోడ్స్ కట్టుకుంటే వాళ్ళ ఇష్టం. మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు ఒక రేంజ్ రోవర్ కొనుక్కుని, రోల్స్ రాయిస్ కొనుక్కుని, ఓ బెంట్లీ గారు కొనుక్కున్నా అనుకోండి, మీరు ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్ మొదలుకొని విజయవాడ కొత్త ఎక్స్ప్రెస్ వే వేస్తున్నారు. అది ఎక్కి కట్టుకుంటే 1000 రూపాయలు టోల్ కట్టుకున్నారండి, ఎవరు వద్దన్నారు. కానీ మీరు వెళ్ళటానికి రేపు పొద్దున ఎక్కడి నుంచి మీరు విజయవాడ వెళ్ళటానికో, లేకపోతే ఆదిలాబాద్ వెళ్ళటానికో, హైదరాబాద్కి వెళ్ళటానికి మీరు చచ్చినట్టు మీరు నేషనల్ హైవే మీద వెళ్ళాల్సిన రోడ్లను తిరిగి వెళ్ళాలా, చచ్చినట్టు మీరు తోలు తీస్తారు. మామూలుగా తీయట్లేదు, పెంచి తీస్తున్నారు. దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ అండ్ యాక్చువల్గా మార్చుకున్న చట్టం ప్రకారం. ఇవాళ ఎక్స్ప్రెస్ రోడ్లు వేసుకోండి. మళ్ళీ నేను చెప్తున్నాను, బొంబాయి నుంచి ఢిల్లీకి ఉన్న ఎక్స్ప్రెస్ కాకుండా 1,00,000 కోట్లు పెట్టి ఎక్స్ప్రెస్ వేసుకున్నారు. గుజరాత్ నుండి తిప్పుకుంటారు, అది కదా వాళ్ళ రాజ్యం కదండి. చేసుకున్నారు, వేసుకోండి, మీరు వేసుకోండి. మామూలు సామాన్యులు, రైతులు, సామాన్యమైన మిడిల్ క్లాస్ పీపుల్, ఎగువ మిడిల్ క్లాస్ పీపుల్కి వచ్చే రైలు రద్దు చేసి, పసివేదల స్టేషన్ రద్దు చేసి, వందే భారత్ అని చెప్పి 20 నిమిషాల ముందు మొత్తం రైలు ఆప్ చేస్తారు. ఏం చేస్తుంది, రైలు ముందు వస్తుంది. అన్ని రైలు ఆప్ చేసినప్పుడు వచ్చేసి దాని మీద సావచేత కొట్టి దానిలో ఎక్స్ప్రెస్ క్లాసు, ఎగ్జిక్యూటివ్ క్లాసు, గాడి గుడ్డ అని పెట్టి, మధ్యలో టిఫిన్ అని పెట్టి వాళ్ళ మీరు పెట్టండి. అదే సామాన్యులకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, మిగతా వాళ్ళకి సదుపాయాలు కల్పించాలి. కవచ్ చేయలేకపోయారు. నేను కమింగ్ బ్యాక్ టు మీ పాయింట్ వస్తాను. నేను కవచ్ అనేది పెట్టుకుంటే 2 రైలు గుద్దుకో. అలాంటిది కావాలంటే మీరు బుల్లెట్ రైలు కోసం ఎవడెగాడే బుల్లెట్ రైలు మీ గుజరాత్ కోసం వేసుకోవడం 1,50,000 కోట్లు అవుతుంది తీసుకొచ్చి, ఈ దాని బదులు ఒక 50,000 కోట్లు కవచ్ ముఖ్యమైన దేశం మొత్తం రైలు గుద్దుకోవడం ఎంతమంది చచ్చిపోతున్నారు. అలాగే రైల్వే స్టేషన్స్ ఎంత డెవలప్ చేయొచ్చు, ఇంకో 30,000 కోట్లు పెట్టుకుంటే. అలాగే మన సదుపాయాలు 3 టైర్ ఏసీయో 2 టైర్ వాళ్ళ మిగతా వాళ్ళకి సదుపాయాలు పెంచి ఇంకో 30,000 కోట్లు మీ బుల్లెట్ రైలు కోసం ఈ దేశంలో ఉన్న మొత్తం అంతా మీ ఆదాని గారికి, అంబానీ గారికి అప్పచెప్పడానికి మీకు ప్రయత్నాలా? సరే, కమింగ్ బ్యాక్ టు రోడ్స్ వస్తున్నాను. ఇవాళ వాళ్ళు ఆ పని చేస్తాను ఓ పక్కన దేశం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా బయలుదేరింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని లోపాలు సవరించడానికి ప్రయత్నిస్తున్నారు, ఖచ్చితంగా అభినందిస్తాం. అమరావతిని రెక్టిఫై చేయడానికి చూస్తున్నారు. సమాంతరంగా ఇచ్చేపటి నుంచి హిందూపురం కూడా డెవలప్మెంట్ చేయమన్నాం. ఖచ్చితంగా దాని మీద కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. హైకోర్టు బెంచ్ కూడా రాయటం జరిగింది, రాయలసీమలో పెట్టమని చెప్పి మంచి జరుగుతుంది. కొన్ని విషయాల్లో డెఫినెట్గా మనం అభినందిద్దాం. ఈ తోలు తీయటం ఏంటండి, నాకు అర్థం కాలేదు. మీకు చాలా విషయాలు అంటే మీరు ఏజ్లో చాలా ఇంకో పర్లేదు చెప్పండి. కానీ చిన్న 40-50 ఏళ్ల క్రితం ఒక పంచాయతీ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఉండేవి కాదు. రోడ్ ట్యాక్స్ 2 కోట్లు ఉండేది కాదు ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు. 2 కోట్లు స్టేట్ మొత్తంలో. ఎందుకంటే వెహికల్స్ అమ్మేవారు కాదు, అమ్మేవారు కానీ కొనేవాళ్ళు ఉండేవారు కాదు. అందుకని ఆ పంచాయతీ బిడ్జి కడితే దానికి 20 పైసలు 10 పైసలు టోల్ ఉండేది. అది అయిపోయింది, 5 ఏళ్ల తర్వాత అయిపోయింది. ఆ తర్వాత రోడ్ ట్యాక్స్ పెరిగింది, మానేశారు. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సంవత్సరం దాదాపు
ఆయన ముళ్ళకిరీను ప్రయాసపడి భారం మోస్తున్నారు. ఎవరో పయ్యావుల కేశవ్ గారని అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు. పాపం మామూలు నేను అనుకున్నాను ఈ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లోనైనా సరే ఇంత ప్రయాసపడి భారం మోస్తున్న అన్న అప్పుల భారం, ఇచ్చిన హామీల భారం ఇంకో మనిషి అయితే పారిపోతారని చెప్తున్నాను. కష్టపడి చేస్తాను అనుకున్నాను ఆయన. సరే వాళ్ళు ఏం జరుగుతుందండి, ఈ ఆంధ్రప్రదేశ్ దాంట్లో దాదాపు 8,900 కోట్లు రోడ్ల కోసం పెట్టి రాష్ట్రానికి వచ్చే రోడ్డు ట్యాక్స్ అంటే మీరు 10 లక్షల అబావ్ కాకుండా 14%, మోటార్ సైకిల్ కొంటే చూసారు 8%, లేకపోతే 11%, సాగు కొట్టి వసూలు చేస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంటున్నారు. ఆదాయం పెరిగి 2 కోట్ల నుంచి వాళ్ళ 9,900 కోట్లు వచ్చింది కదా. రోడ్ల కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నారు యాక్చువల్గా? రిపేర్ల కోసం. చంద్రబాబు నాయుడుగా 96లో ముఖ్యమంత్రి 2004 పరిపాలించారు. 2014 అప్పుడు గోతులో నింపారా? బ్లాక్మెయిల్ చేయలేదు కదా. గోతులు నీకు వసూలు చేస్తా, లేదంటే గోతులు ఇస్తాను అనలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో కోవిడ్ వచ్చింది కాబట్టి గోతులు అన్నారు కానీ సరిగ్గా దృష్టి పెట్టలేదు ఆయన. వేరే సంగతి. ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్, రిమైన్స్ ఫ్యాక్ట్, దాంట్లో ఉంటుందండి. ఇవాళ నేనేమంటున్నానంటే ఇప్పుడు కొత్త దానికి తెరదీశారు. ఇప్పుడు అదానీ గారి దోపిడీ ఇవన్నీ సస్తనమే క్రోని క్యాపిటల్తో ఆయనకి ఎవరైతే ఒక అధికారి ఇచ్చాడో, తప్పుడు సలహా ఇచ్చారో తెలియదు, లేదా దిక్కుమాల సలహాదారు ఎవరో ఈయన ప్రతిష్టను సర్వనాశనం చేయడానికి ప్రయత్నించారా అది కూడా తెలియదు. సరే ఆయన ఇష్టం, ఆయన పోతే రాజకీయం పోతారు. కానీ ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా బానిసత్వంలో నెగ్గడానికి ప్రయత్నించే దుర్మార్గమైన కుట్రలో మాత్రం దయచేసి పాల్గొద్దని మై హంబుల్ రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాను, బానిసత్వం వైపు తీసుకెళ్ళిపోతున్నాను మిమ్మల్ని. ఇవాళ నేను నా చెవుల్లో వినలేకపోతున్నానండి. మొన్న ఏదో మీటింగ్ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో. మీటింగ్ జరిగితే ఈ తోలు తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా రహదారుల మీద తోలు తీస్తాను, అందుకని ఈ తోలు తీయడానికి ఎవరు తోలు తీస్తే బాగుంటుందని అనుకుంటే గోదావరి జిల్లాలో కనపడ్డారంట. పాపం మా గోదావరి జిల్లాలో చాలామంది అమాయకులండి పాపం. మీరు అనుకోవచ్చు కానీ తెలుగు వెళ్ళాలి కానీ వరద గోదావరి అందరికి ఇస్తూ ఉంటారు. వాళ్ళు అన్న ఈ తోలు తీస్తాను ఏ జిల్లా వాళ్ళంటే మా జిల్లాలో అందరూ చేతులు ఎత్తారంట. ఏంటి కొంతమంది గొర్రెలా గంగిరెద్దులా అంత చేతకానాళ్ళ మీ వేలితో మీ ఓటర్ల కన్నులే పొడిపించేస్తారు అని అడుగుతున్నారు. నేను అనుకున్నాను మా ఎమ్మెల్యేలు అంత చెత్తకాని వాళ్ళు కాదు, అంత బానిసత్వం మనసత్వం ఉన్నాడు కాదు. మా తోలు తీయండి, మా ఏరియాలో తోలు తీయండి, గొంతులు లేకపోతే వద్దు అని చెప్పేసి మా జిల్లాల ప్రజల్ని సర్వనాశనం చేయడానికి వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం చూసేవాళ్ళు కాదని అభిప్రాయం. నేను చెప్తున్నాను, వాళ్ళ బాధగల మిత్రులు ఉన్నారు, నా సన్నిహిత మిత్రులు ఉన్నారు, మంత్రులు కూడా చాలామంది ఉన్నారు. దయచేసి ఎవరో చెప్పిన దాంట్లో దయచేసి శాశ్వతంగా రాష్ట్ర చరిత్రలో ద్రోహులుగా మిగలొద్దని మిమ్మల్ని కోరుతున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నేను చెప్పిన పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఓకే. ఎందుకంటే వాళ్ళు రేపొద్దున ఆ రోడ్డు అంటారు, రేపొద్దున మున్సిపాలిటీ రోడ్డు అంటారు. నేను చెప్పింది అతిశయోక్తిగా మారచ్చు మీకు. రేపొద్దున మీరు మీ పల్నాడులో మీరు ఇంట్లోంచి బయట పెట్టిన తర్వాత ఇది ఆదానీ గారు రోడ్డు అండి, మీరు ఎన్ని అడుగులు వేస్తారో అన్ని అడుగులు ట్యాక్స్ కట్టడం అనే పరిస్థితి అతిశయోక్తిగా వచ్చింది మాట్లాడింది. ఓకే. నేను వాళ్ళ రోడ్డు మీదకి వెళ్తే ప్రభుత్వ రోడ్డు అని మాట్లాడుతున్నాం. ఇది ఆదానీ రోడ్డు, ఇది అంబానీ రోడ్డు, ఇది దిలీప్ షా రోడ్డు, ఆ సంఘీ రోడ్డు, ఇదేమో ఇంకో రోడ్డు అనుకునే పరిస్థితి వస్తుందండి. జాతీయ రాకూడని పరిస్థితి మీ రోడ్లకి ఇంకా అదుపే ఉంటుందండి. ఇవాళ మోటార్ సైకిల్ మినహాయించామంటున్నారు, ట్యాక్సీలు మినహాయించలేదు కదా. రేపొద్దున మీకు మోటార్ సైకిల్ కూడా వేస్తే రేపొద్దున ఎవరు ఆ రోజు వాళ్ళ గురించి ఎవరు ఫైట్ చేస్తారండి? ఏంటి పరిస్థితి ఇది? అగనంపూడి చెక్ పోస్ట్ విశాఖపట్నం రమ్మనండి, పల్లా శ్రీనివాసరావు గారు అద్భుతంగా ఫైట్ చేశాడు. ఏం చేయగలిగారండి? ఊరు మధ్యలో పెట్టి 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు దోచుకుంటే కనీసం ఒకటి ప్రజాప్రతినిధులు దండాలు చేసి ఎంపీలు అందరూ చేసి ఒక్కబారు అసలు మొత్తం తిరిగి దాన గొడపడ్డ ఏం చేయలేకపోయారే? ఈ ప్రైవేట్ రోడ్లను కూడా అమ్మేయండి మీరు, లేదా గుంతల్లో రోడ్లు కావాలి బ్లాక్మెయిల్ చేస్తారా? ఈ బ్లాక్మెయిలింగ్ కాదా అని నేను అడిగింది. మేము ఎందుకు ఓకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పన్నులు 1000 కోట్ల రూపాయలు రోడ్ ట్యాక్స్ కట్టండి వస్తుంది, ఎందుకు వాడలేదు? జగనన్న పథకం, చంద్రన్న పథకం, చంద్రన్న తోప, వాళ్ళ పేప, ఏందండి ఇది? చెప్పండి గోపి గారు, మీరు యూత్ లో ఉన్నారు, ప్రజాప్రతి నెక్స్ట్ వచ్చే తరానికి మేము ఇచ్చే మీ నెత్తి మీద పెట్టే భారమా ఇది? ఇక శాశ్వతమైన భారమా ఇది? ఇంకా నిధులు రావట్లేదా? కేంద్ర ప్రభుత్వం 25% అబౌవ్ ట్యాక్స్ వేస్తుంది వాహనాల మీద, దాంట్లో 42% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాటాలకు వాటా ఇవ్వాలి. ఇస్తానని చెప్తే ఇవ్వట్లేదు, 30% ఇస్తుంది అనుకో. వాళ్ళ దగ్గర ఆ లెక్కను చూపినా మనకు సెపరేట్గా లేకపోయినా ఆ లెక్క 4-5 వేల కోట్లు వస్తుంది కదా. ఇది కాకుండా ఈ 2014 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ₹1 పెట్రోలియం పర్సెంట్ ట్యాక్స్ వేసింది కదా, రోడ్డు ట్యాక్స్. అన్ని 1000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? తోపాలు ఇస్తున్నారా? గుంతల గురించి లింక్ పెడుతున్నారా మీరు? ప్రజల గురించి భావితరాల గురించి కనీసం ఎందుకు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారనేది ఆలోచించుకుని మార్చుకోవాలనుకోతాను ప్రతి ఒక్కరు. ఇవాళ నా సమస్య కాదనుకోవద్దండి, మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, మీరు కడతారు.
భావితరాలు శాస్త్రంగా మీ ఇంట్లో బయటకు వచ్చే రోడ్ల మీద కూడా రేపు పొద్దున ఇవాళ లేకపోవచ్చు, రేపు పొద్దున వచ్చే పరిస్థితి ఎవరు మున్సిపాలిటీ పంచాయతీ రోడ్లు కూడా మేము పెడతామంటే కాదనే వాళ్ళు ఎవరు ఉంటారు? ఓకే. ఓపెన్ చేయకూడదు. వాళ్ళ ఒకసారి కిటికీ ఓపెన్ చేసిన తర్వాత తలుపు ఓపెన్ చేస్తూ టాక్ ఓపెన్ చేస్తూ ఉంటారు. పచ్చి అవినీతికి వాళ్ళ ఆదాని గారి కంపెనీ అంత తెగబడిందని వచ్చి చూస్తూ ఉంటే లక్షల కోట్ల రూపాయలు ఇవాళ విద్యుత్ కంపెనీలను కాకుండా వీళ్ళందరికీ ఫ్రీగా విరాళం ఏది లక్షల ఎకరాలు వీళ్ళకి ఉచితంగా పాలబేడకి ఇచ్చేసి, వీళ్ళకి లోన్లు బ్యాంకులు ఇచ్చేసి, ఇంకోళ్ళు ఇచ్చేసి వీళ్ళ బాధి మనం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదా ప్రజల దగ్గర ఎలక్ట్రిసిటీ తీసుకుంటా ఉంటే ఇదే పరిస్థితి వస్తుందండి. ఓకే. మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ విత్ టు డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి, దయచేసి రేపు పొద్దున్నారు అవతల పక్కన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మొత్తం 2026 వరకు ఎలక్ట్రిసిటీ వెహికల్స్ మీద అన్ని రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు రోడ్ ట్యాక్స్ కూడా తీశారు. మీరు కావాలని హైదరాబాద్ వెళ్ళి కనుక్కోండి. ఓకే. 2026 వరకు టోటల్ 100% తీశారు. పొరపాటుని వీళ్ళన్నీ చూసి ఇదేదో బాగుంది మనం వేద్దాం చుట్టుపక్కల వాళ్ళందరూ పడిపోతారు. నేను అంతిమంగా దీని పరిష్కారం కూడా మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు చూడండి, మీ పక్క రాష్ట్రానికి మీకు కావాలంటే నేను తీసుకెళ్తాను. కొన్ని రాష్ట్రాల్లో ఆ రోడ్లకు 5 సంవత్సరానికి 10 సంవత్సరాలు గ్యారంటీగా కాంట్రాక్టులు ఇస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ నేమ్ బోర్డు పెడతారు, ఈ 2 కిలోమీటర్ల పలానా దగ్గర పలానా కాంట్రాక్టర్ ఉన్నాడు, ఏమైనా ఇబ్బంది అయితే పలానా చోట కాంట్రాక్ట్ చేయండి, 5 సంవత్సరాల పాటు గ్యారంటీ ఇవ్వాలి ఆ రోడ్డుకి, ఏది పార్ట్ హోల్స్ కానీ రిపేర్స్ కానీ. ఆ సిస్టమ్ పెట్టుకోండి, 5% ఎక్స్ట్రా అవుతుంది. అంతే తప్ప మీరు గోతులు కావాలా అంటే 95లో చంద్రబాబు నాయుడు గారు గోతులు పాలన చేశారా? మరి అప్పుడేమన్నా ఇప్పుడు కానీ అప్పుడు నిధులకు వచ్చేసినాయా? ఏమన్నా రోడ్ ట్యాక్స్లు అప్పుడు అప్పుడు మీద 10-15 రెట్లు పెరిగినాయి ఇప్పుడు వెహికల్ సేల్స్. ఓకే. నమ్ముతారా మీరు? 15 రెట్లు పెరిగితేనే మీరు రోడ్లు 15 రెట్లు పెరగల. మళ్ళీ నేను చెప్తాను, రోడ్లు 15 రెట్లు పెరగల. ఓకే. వెహికల్స్ ఆదాయం పెరిగింది. మీకు అర్థం, వెహికల్స్ పెట్టినా రోడ్లు టైట్ అయింది చెప్తున్నా, కొత్త రోడ్లు పెరగలేని పరిస్థితి. ఇదంతా ప్రజలు ఆలోచించే పరిస్థితులను ఆలోచించాలి. దయచేసి ఎవరో ఒకళ్ళు ప్రజల గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను తెలుగు రాష్ట్రాలు గొప్పగా ఉండాలని కోరుకునేవాడిని. దయచేసి ఇతర రాష్ట్రాలను చూసి దాని నిర్మాణాత్మక విమర్శగానే మనం చెప్తాను తప్పితే పర్సనల్ నాకేం లేదండి, బాబు గారి మీద లేదు, మిగతా వాళ్ళ మీద ఏమంటుందో మంచి చేయాలని కోరుకున్నాను. కళ్యాణ్ బాబు గారు కూడా ఇట్లాంటివి సరే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవ్వాలి ఆయన అని చెప్పండి, ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు పాపం లేదు. ఇలాంటి వాటి మీద కేంద్రం చేసుకున్న మన రోడ్లకి నిధులు వాసిన కేంద్రం కానీ ఉత్తర భారతీయ ఆదాని గారి పాటు చేసే అన్యాయాలు దుర్మార్గాలు ప్రత్యేకత ఎన్ని రావడం గళమెత్తాలని కోరుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి, అందరూ నమస్కారం.